హలో ఎవ్రీవన్, హాయ్ మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. సో మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు నేను మా మమ్మీ మీ ముందుకి ఒక మరికొత్త కుకింగ్ రెసిపీ కర్రీతో వచ్చేసాం అనమాట. సో ఏం చేస్తున్నాం మమ్మీ ఈరోజు? క్యారెట్ శనగపప్పు. ఎస్ గైస్, మేము అన్ని రెడీగా పెట్టుకున్నాం అనమాట. క్యారెట్ శనగపప్పు కర్రీ మా మమ్మీ చేయబోతున్నారు. చాలా మంచిదండి హెల్త్ కి, చాలా టేస్టీగా ఉంటది. సో మమ్మీ, మనం ఫ్రీక్వెంట్ గా చేసుకుంటాం కదా. అవును మమ్మీలు. క్యారెట్ శనగపప్పు ఒకటి, క్యారెట్ కొబ్బరికాయ ఒకటి, శనగపప్పు కొబ్బరికాయ ఒకటి, ఇలా ఈ మూడు కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం చూపించేది క్యారెట్ శనగపప్పు. ఎస్, క్యారెట్ శనగపప్పు కర్రీ అనమాట. ఫ్రైయా మమ్మీ? పోపు. పోపు. మనం శనగపప్పు ఉడకబెట్టేసుకుని మామూలు ఏంటంటే కొబ్బరికాయ శనగపప్పు ఉడకబెట్టుకున్నట్టు ఉడకబెట్టుకుని ఉడికించుకుని అదే పాన్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఇది తురుముకుంటాం. ఆ పోపులు పెట్టి క్యారెట్ వేగించిన తర్వాత అప్పుడు శనగపప్పు వేసుకోవడమే, సాల్ట్ అనేది. సో గాయస్, ఇప్పుడు మన కుకింగ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మా మమ్మీ చెప్తారు. ఏం కావాలి మమ్మీ? క్యారెట్ ఒక 4 క్యారెట్లు వరకు తీసుకున్నాం. దానికి 150 గ్రామ్స్ శనగపప్పు. ఓకే. ఇది వేగింటే ఎంత అవుతుంది మమ్మీలు? ఇంతే అవుతుంది. వీటిని నీట్ గా కడిగేసి తురుమేసుకోవాలన్నమాట. నీట్ గా కడిగి తురిమేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల శనగపప్పు ఉడకబెట్టుకుందాం. ఓకే. దీనికి పోపుకి సంబంధించిన మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకుందాం. ఎస్. ఓకే మమ్మీలు. ఎస్ మమ్మీ. సో ఏంటంటే గాయస్, మనకి పచ్చిశనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కుక్ అయ్యే లోపు, మంచిగా ఉడికే లోపు ఇది తురిమేసుకుందాం. క్యారెట్స్ అన్ని కూడా వాష్ చేసేసి చెక్కేసుకుని తురిమేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే కుకింగ్ కి ఏం చేయాలి మమ్మీ? ఫస్ట్ పచ్చిశనగపప్పు ఉడికించుకోవాలి మమ్మీలు. ఓకే. పాన్ పెట్టుకుందాం. ఓకే మమ్మీ. పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఎస్. స్టవ్ వెలిగించుకుని వాటర్ పోసుకోవాలి మమ్మీలు. ఎంత బాగా ఉడికే వరకు కదా. కొంచెం నీళ్లున్నా కట్టు కింద పోపు పెట్టుకోవచ్చు. ఓకే. శనగకట్టు. శనగకట్టు బాగుంటది శనగకట్టు మమ్మీ. గైస్, మనకి వాటర్ ఎక్కువ ఉన్నా సరే ఈ శనగపప్పు ఉడికిన వాటర్ వేస్ట్ అవ్వవు. మనం అందరు దాన్ని పోపు పెట్టుకుని సాల్ట్ వేసుకుంటే శనగకట్టు అనమాట. శనగకట్టు. పెసరకట్టు ఎలాగా అలా శనగకట్టు అనమాట. అవును మమ్మీలు. ఇప్పుడు శనగపప్పుని వేసేద్దాం. బాగా ఉడికిపోవాలన్నమాట. శనగపప్పు కడిగేసుకుందాం ఫ్రెండ్స్. నీట్ గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన శనగపప్పు వేయాలి. ఎందుకంటే ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. ఎప్పుడు కూడా శనగపప్పుని మనం నీట్ గా వాష్ చేసేసుకుని అప్పుడు ఆ శనగపప్పుని వేయాలి. ఒక్కసారిగా అడిగితే సరిపోద్ది కదా మమ్మీ? చాలు మమ్మీ, ఒకసారికి అడిగితే సరిపోద్ది. ఇప్పుడు పాన్లో వేసేసుకుందాం. ఎస్. ఆల్రెడీ పాన్లో వాటర్ పోసుకున్నాం మమ్మీలు. ఓకే. ఇప్పుడు ఈ శనగపప్పు అంతా వేసేసుకోవాలి. 3 విజిల్స్ అయితే ఉడికిపోద్ది మమ్మీలు. మొత్తం అంతా ఉడికిపోద్ది 3 విజిల్స్ కి. 3 విజిల్స్. మరీ మెత్తగా అయిపోకూడదు గాయస్, కొంచెం పలుకు ఉండాలి కదా మమ్మీ. కొద్దిగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే మమ్మీ. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 3 విజిల్స్ వస్తే శనగపప్పు కుక్ అయిపోతుంది. తర్వాత మనం ఈ లోపల క్యారెట్ తురుముకుందాం. ఎస్. ఫ్రెండ్స్, క్యారెట్ తురిమేసుకున్నాను, చూసారా? ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. బాగుంది మమ్మీ. బాగుందమ్మా. తర్వాత పప్పు ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చేసాయి అనమాట. అదిగో పప్పు వడకొట్టేసుకోవాలి కదా మమ్మీ. ఇందులో తీసేసుకుందాం. ఎస్. అంటే పప్పుకు పప్పు, కట్టు నీళ్ళు శనగకట్టు కింద పోపు పెట్టుకోవచ్చు అన్నమాట. ఎస్ మమ్మీ. ఎస్ మమ్మీ. శనగకట్టు కింద పోపు పెట్టుకోవచ్చు. ఓకే. ఇది మనం పోపులోకి వాడుకుంటాం. వాటర్. ఇదేమో శనగకట్టు. పోపు పెట్టుకుంటే శనగకట్టు. శనగకట్టు. ఇదేమో కొబ్బరికూర. ఇందులోకి తురుములో, క్యారెట్ తురుములో. ఎస్. పాన్ వేడైంది. ఆయిల్ పోసుకుందాం. ఎస్ మమ్మీ. సేమ్ పాన్ లో ఇదే పోపు కట్టుకు కూడా కొంచెం కట్టులో కూడా వేసేయచ్చు. ఓకే. ఇప్పుడు క్యారెట్ శనగపప్పుకి పోపులు. ఎస్ మమ్మీ. నేను చూసారు కదా, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఓకే.
ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. దూరంగా ఉండు మమ్మీ. ఎస్. కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. ఓకే, కొత్తిమీర పట్టుకొని ప్లేట్ ఉంచు. ఎస్. ఓకే, ఇది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవ్వాలి. ఇది పచ్చిమిరపకాయ గింజలు చెదురుతాయి, ఇది వెనక్కుండా. పోపు వేగింది, ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఓకే మమ్మీ. పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. ఇప్పుడు క్యారెట్ తురుము వేసేసుకుందాం. ఓకే, క్యారెట్ తురుము వేసుకోవాలి. తురుము వేసుకోవాలి. ఇదే పోపులో క్యారెట్ తురుము. గైస్, క్యారెట్ చూసారా, మీరు ఇలా తురిమేసుకోండి నీట్గా. క్యారెట్లు రుచిగా ఉంటుంది, దగ్గరికి అయిపోద్ది, ఫ్రై అయిపోతాయి కదా మమ్మీ. ఎంత అవుతుంది? ఇంతే అవుతుంది. మిక్స్ చేసుకోవాలి. చిన్న మంటే కదా మమ్మీ. చిన్న మంట మీద లో ఫ్లేమ్ పెట్టుకొని ఫస్ట్ వేడెక్కి వరకు కొంచెం ఉంచి, తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో అలా దోరగా వేగించుకుంటే అలా కుక్ అవుతూ ఉంటుంది. ఇంత ఉందా ఫ్రెండ్స్? ఇప్పుడు సగం అవుద్ది కుక్ అవుతాయి. ఎస్, చాలా సగం అయిపోద్ది. ఇప్పుడు హాఫ్ అయిపోద్ది. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం. ఓకే మమ్మీ. ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలి. ఎంత మమ్మీ, ఒక 10 నిమిషాలా? 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. అంటే చిన్న మంట మీద కదా. కుక్ అయిన తర్వాత అప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటంటే శనగపప్పు వేసుకుందాం, సాల్ట్ వేసి. ఓకే మమ్మీ. కుక్ అవుతుంది, ఇలా నెమ్మదిగా కుక్ అవ్వాలి మమ్మీ. ఎస్ మమ్మీ. శనగపప్పు ఇలాగే ఉంచితే వాడుతుంది అనమాట, వాటర్ కిందకి వెళ్ళిపోద్ది. ఈ పక్కనేమో ఇది ఫ్రై అవుతుంది. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. ఎస్ మమ్మీ. సాల్ట్ వేసేసుకుందాం. ఓకే, సాల్ట్ వేసిన తర్వాత అప్పుడు శనగపప్పు వేద్దాం. ఓకే, సాల్ట్ వేసాక శనగపప్పు. చూసారా గాయస్, సగం అయిపోయింది మనం వేసిన దాంట్లో. ఓకే, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్. 1 స్పూన్ చాలు, మళ్ళీ ఎక్కువైపోద్ది. ఓకే, సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ కలుపుకుందాం. తక్కువైనా పర్వాలేదు, కలుపుకోవచ్చు. కొంచెం తక్కువైనా అమ్మా కలుపుకోవచ్చు, ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువైతే తినలేం. కొత్తిమీర కూడా వేసేస్తాను. ఓకే, కొత్తిమీర కూడా వేసి బాగుంది. కొత్తిమీర వేసాక కలర్ఫుల్గా ఉంది. రెడ్, గ్రీన్, ఇది ఎల్లో. ఇవాళ మాది కలర్ఫుల్ కర్రీ. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. ఎస్ మమ్మీ. ఎస్, శనగపప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే ఎస్ క్యారెట్ శనగపప్పు రెడీ. ఎస్, క్యారెట్ శనగపప్పు ఫ్రై రెడీ. క్యారెట్ శనగపప్పు రెడీ. ఎస్, దీన్ని క్యారెట్ శనగపప్పు ఫ్రై అంటారు గైస్, ఎందుకంటే మనం పోపు పెట్టుకున్నాం కాబట్టి. ఫ్రై. మా మమ్మీ క్యారెట్ శనగపప్పు అని చెప్పి ఆగిపోతున్నారు. క్యారెట్ శనగపప్పు ఫ్రై అన్నమాట. చాలా బాగుంటది గైస్, చాలా హెల్దీ ఫుడ్. పోషకాలు ఉంటాయి ఇందులో. ఎస్, మంచి పోషకాలు. శనగపప్పు పోషకాలే, క్యారెట్ పోషకమే. ఎస్, మంచిది అనమాట హెల్త్ కి. ఓకే, రెడీ అయిపోయింది మమ్మీ. రెడీ అయిపోయింది గైస్, చూసారా, చాలా సింపుల్ గా అయిపోయింది మమ్మీ. అన్ని ఒకసారి క్యారెట్ తురిమేసుకుని శనగపప్పు బాయిల్ చేసేసుకుంటే అయిపోయినట్టే. గైస్ చూసారా, ఇలా ఉందన్నమాట క్యారెట్ శనగపప్పు ఫ్రై మనకి ఇలా వచ్చింది. సో గాయస్, ఫైనల్ గా అయితే ఈ రోజు మా లంచ్ లోకి క్యారెట్ శనగపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంది కదా. సో గాయస్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో మేము మీ కమెంట్స్ అయితే చూస్తాము. సో మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. బాయ్ బాయ్.